నమస్తే అండి. పవన్ కళ్యాణ్ ఒక మాట ఇస్తే ఆ మాట తప్పకుండా నిలబెట్టుకుంటారు. దానికి నిదర్శనం ఈరోజు జరిగినటువంటి ఒక ఘటన. ఏపీకి సంబంధించిన ఒక మహిళ మస్కట్ వెళ్ళి అక్కడ పని చేయలేక వాళ్ళు పెడుతున్నటువంటి టార్చర్ తట్టుకోలేక ఫ్యామిలీ మొత్తానికి దూరంగా వెళ్ళి అక్కడ ఉండడం అయితే జరిగిందనమాట. ఆమె ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి పంపించడం అయితే జరిగింది. అది కూడా బాత్రూంలో ఉండి తీసుకుంది. భయపడతా ఏడుస్తా ఇలా నన్ను చంపేసేటట్టు ఉన్నారు, నన్ను ఇబ్బంది పెడతా టార్చర్ పెడతా ఉన్నారు, దయచేసి నన్ను నా ఫ్యామిలీ దగ్గరికి చేర్చండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి 2 చేతులు జోడించి కూడా ఆ మహిళ అడగడం అయితే జరిగిందన్నమాట. ఆ వీడియోని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకొచ్చినారు. మీరు నిన్న పవన్ కళ్యాణ్ గారి ట్విట్టర్ ఐడి చూసినా, ఫేస్బుక్ పోస్ట్ చూసినా మీకు అర్థమవుతుంది. ఆయన వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కావచ్చు, అదేవిధంగా ఈ మస్కట్కి సంబంధించిన ఎంబసీస్కి సంబంధించి వీటన్నిటికీ సంబంధించి లెటర్లు రాయడం, మాట్లాడడం ఇదంతా కూడా చేయడం అయితే జరిగిందనమాట. మన కేంద్ర ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగిన విధానాన్ని బట్టి రంగంలోకి దిగినారు. ఈమెను వెంటనే సేఫ్ సైడ్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసినారు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే మాత్రమే అయింది, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వల్లే అయ్యింది. లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా కష్టపడ్డారు. ఇదంతా కూడా అయ్యింది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెల్ప్ చేసినారు, అందుకే నేను ఇక్కడ ప్రాణాలతో వచ్చినానని చెప్పేసి సదరు మహిళ చెప్పడం అయితే జరుగుతోంది. ఈమె పేరు వచ్చేసి షహనాజ్. మస్కట్లో ఏజెంట్ల చేతిలో చిత్రహింసలకు గురవుతున్నటువంటి ఈ షహనాజ్ మొత్తానికైతే ఆంధ్రాకి తీసుకురావడం జరిగిందనమాట. వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు దాదాపు 30,000 రూపాయల ఆర్థిక సాయం అయితే అందించి ఆమె చీర పెట్టి ఆమె స్వగ్రామానికి అయితే పంపించినారనమాట. అంటే తనకు నరకం నుంచి బయటపడేసినాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఆమె వీడియో ఒకటి రిలీజ్ చేసిందనమాట. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కిషోర్ కుమార్ కూడా ఈయనకు కూడా ఈ షహనాజ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయింది. పవన్ కళ్యాణ్ గారు చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయినారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని తట్టారు. వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. ఆమెను ఏడాది తీసుకురావడం జరిగింది. ఇలా ఒకళ్ళుగా ఇద్దరు కాదు, సోషల్ మీడియాలో రోజుకు ఒక వీడియో చక్కర్లు కొడుతూనే ఉంటారు. అంటే ఈ గల్ఫ్ కంట్రీస్ ఎలా ఉంటుందంటే వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉన్నప్పటికీ కూడా ఇండియన్స్ తక్కువ రేటుకి వస్తారు, ఫ్రీగా వస్తారు, వీళ్ళు మనకి బానిసత్వం చేస్తారు, వీళ్ళకి సరిగ్గా తిండి పెట్టకపోయినా పర్లేదు, ఎండలో మాడిపోతా 50 డిగ్రీల ఎండలో అక్కడ ఉడికిపోతూ ఉంటారన్నమాట. వీళ్ళకి సరిగ్గా మంచినీళ్ళు ఇవ్వరు, ఏమీ చేయరు, జీవితం అస్తవ్యస్తం అగమ్య గోచరంగా మారుతూ ఉంటుంది. మహిళలది అయితే మరీ కష్టం. ఈమెకి పెళ్ళయ్యి 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారనమాట. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నేను అక్కడికి వెళ్ళాను, బతుకు జీవుడా అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను, అక్కడ నన్ను టార్చర్ పెట్టినారని చెప్పేసి ఆ మహిళ చెప్పడం జరుగుతుంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు సేవల్ని, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ గొప్పతనాన్ని, కేంద్ర ప్రభుత్వ తీరుని ఆమె జీవితంలో మర్చిపోలేదు. ఎందుకంటే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయినారు. 5 డేస్లో ఆమెను అక్కడ నుంచి ఎక్కడికి తీసుకొచ్చేయడం అయితే జరిగిందనమాట. అలాగే ఆర్థిక సాయం కూడా చేసినారు. 30,000 రూపాయలు డబ్బుని ఆ మహిళకి ఇచ్చి ఆమె స్వగ్రామానికి, సొంత గ్రామానికి పంపించడం అయితే జరిగింది.